అమ్మా! చూడు, ఏదైనా పనులు చేయాలంటే నాతో చేయించుకో, కాదనట్లేదు. కానీ నన్నేదోలా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అర్థమైందా ఆడపడుచు గారు? బయలుదేరండి. ఓసి మెడలు జాగ్రత్త. సారీ బామ్మగారు. నువ్వెందుకే సారీ చెప్తావు? అది కావాలని చేసింది, అందుకే దానికి తిక్క బాగా కుదిర్చావు. ఇదిగో, ఈ ఇంట్లో వాళ్ళకి రోగం కుదరాలి అంటే నువ్వే కరెక్ట్. నువ్వు కోడలివైతే ఒక్కొక్కరి తిక్క కుదురుతుంది. నువ్వు ఏమాత్రం మెతగ్గా ఉన్నా నిన్ను ఆడించేస్తారు. వాళ్ల సంగతి తర్వాత చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది, కానీ ఆ చంటిని అక్షితని కూడా కాస్త చూడవే. అక్షిత చంటి ఎడమొహంగా ఉన్నట్టు నాకనిపిస్తుంది. అదేం లేదు బామ్మగారు. అయినా నా చెల్లెల జీవితం కన్నా నాకేదీ ఇంపార్టెంట్ కాదు. అవన్నీ నేను చూసుకుంటాను కదా. సరేలేవే, వీళ్ళందరికంటే ముందు నా మనవడి సంగతి చూడు. అసలే వాడు నీ మీద కోపంగా ఉన్నాడు. పల్లవి మీద పడ్డ నింద చెరిగిపోవాలి అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. మీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేద్దాం. ఈ పల్లవి వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. పల్లవి పల్లవి పల్లవి. ఏంటి నా పేరు జపం చేస్తున్నాడు? ఏంటి నా పేరు తలుచుకుంటున్నావు? హా? నీ వల్ల నా జీవితం ఎంత నాశనమైందో తెలుసుకొని ఏడుస్తున్నాను. ఓ, అయితే కోపంతో తలుచుకున్నావన్నమాట. నేనింకా ప్రేమతో ఏమో అనుకున్నాను. ప్రేమ? గిటార్ తీసుకుని బుర్ర పగలు కొట్టేస్తాను. ఎందుకంత కోపం? కోపం కాక నీ వల్ల అసలు నేను మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఈరోజు ఎలాగైనా ఒక మంచి ట్యూన్ చేయాలని స్టార్ట్ చేశాను. ఎక్కడ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్. చరణ్, ఒకటి చెప్తాను, వింటావా? ఏంటి? ఒకరోజు ధర్మరాజు ఒక రాజ్యంలోకి వెళ్తున్నాడంట. ఆపు. ఏంటి పురాణమా? చెప్పేది విను. అలా వెళ్తూ ఉంటే చాలా మంది ఎదురుపడ్డారు. ఆయనకి వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళలా కనబడ్డారంట. ఆ తర్వాత అదే దారిలో దుర్యోధనుడు కూడా వెళ్ళాడంట. కాని అతని కంటికి అందరూ చెడ్డవాళ్ళలా కనబడ్డారంట. కారణం ఏంటంటావ్? ఏముంది, ధర్మరాజు వెళ్ళేటప్పుడు మంచి వాళ్ళు ఎదురై ఉంటారు, దుర్యోధనుడు వెళ్ళేటప్పుడు చెడ్డ వాళ్ళు ఎదురై ఉంటారు. కాదు, ధర్మరాజు ఎప్పుడూ మంచి మనసుతో ఆలోచిస్తాడు కాబట్టి ఎప్పుడూ అందరూ మంచి వాళ్ళలా కనబడతారు. దుర్యోధనుడు ఎప్పుడూ కుట్రలు కుతంత్రాలతో ఉంటాడు కాబట్టి అందరూ చెడ్డవాళ్ళలా కనబడ్డారు. లోపం జనాల్లో లేదు, చూసే మనసులో ఉంది. అంటే ఏంటి, నేను దుర్యోధనుడిలాగా చెడ్డోని అంటున్నావా? ఓ, నీకలా అర్థమైందా? ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. జరగబోయే దాని గురించి ముందే ఆలోచించుకుని భయపడకూడదు. ప్రస్తుతం ఏంటి అన్న దాని మీద దృష్టి పెడితే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మంచి ట్యూన్ రావాలని దాని గురించి ఆలోచిస్తూ ప్లే చేసావనుకో, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కాన్సంట్రేషన్ అదే కుదురుతుంది. ఆహా, దా నువ్వు వచ్చి వాయించు, తెలుస్తుందేంటో. గిటార్ వాయించడం అంటే ఉల్లిపాయలు కోయడం అనుకుంటున్నావా?
ఏంటా చూపు, వాయిస్తావా? వాయించు. అరే, అనుకోకుండా చేసిన భలే వచ్చింది. ట్యూన్ బాగుంది కదా? ఏడ్చినట్టుంది. నిజంగా నచ్చలేదా? వాంతి వచ్చేలా ఉంది. తీసుకో. ఈ తింగర్ది అనుకోకుండా వాయించిన భలే ట్యూన్ ఇచ్చిందే. ఆపేసావి? వాయించు. నేను చేసినప్పుడు వాంతొచ్చేలా ఉందన్నా. ఇప్పుడు ఎందుకు వాయిస్తున్నావో? వాంతి చేసుకోవడానికా? అంటే అది ఏంటది? అది ఎంత మంచి చేసినా మా లేడీస్ ని పొగడ్డానికి మీ మగాళ్ళకి నోరే రాదే. మీ మగాళ్ళందరూ మా ఆడవాళ్ళందరినీ ప్రతి విషయంలో తొక్కేస్తున్నారు. హలో, మీ ఆడవాళ్ళని మగాళ్ళు తొక్కేయడం కాదు, అది పాతకాలం మాట. ఇప్పుడు లేడీసే మగాళ్ళ నెత్తి మీదకెక్కి డాన్స్ కడుతున్నారు. అందుకే భార్య బాధితుల సంఘాలు పెరిగిపోయాయి. గొప్పలే. సరే కానీ నా ట్యూన్ నీకు నచ్చింది కదా, నీకు అంకితం చేస్తున్నాను. ఎంజాయ్.